హాయ్ అండి. ఈ కొలతలతో గనక రవ్వ దోస చేసుకుంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. పావుగంట పిండి నానిన తర్వాత అందులోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పిండిని పల్చగా నీళ్ళలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా పల్చగా రవ్వ దోశ వేసుకోవాలి. ఈ దోశలతో ఏ చట్నీ అయినా బాగుంటుంది, కానీ పచ్చి కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే టిఫిన్ అండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా చాలా నచ్చుతుంది.